అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. మనం ఈ లాక్డౌన్ నుంచి మిస్ అవుతున్నది ఏంటి అంటే స్ట్రీట్ ఫుడ్ కదండి. స్ట్రీట్ ఫుడ్ అంటేనే మనకు గుర్తొచ్చే సిటీ ముంబైలో చాలా ఫేమస్ అయిన వడాపావ్ మీకు ఎలా చేయాలో చూపించబోతున్నాను. స్టెప్ బై స్టెప్ అన్నీ ఫాలో అవ్వండి. అమ్మ చేతి కమ్మదనం, ముంబై స్ట్రీట్ ఫుడ్ కమ్మదనం అన్నీ మీ చేతిలోనే ఉంటాయి. ఇప్పుడు వడాపావ్ ఎలా చేయాలో చూద్దామా. వడా ఫిల్లింగ్ కోసం ఆలు బాయిల్ చేసి మ్యాష్ చేసి పెట్టుకున్నానండి. 3 పొటాటోస్ బాయిల్ చేసి మ్యాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని కొద్దిగా ఫ్రై చేద్దాం. 2 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, గ్రీన్ చిల్లీ, గార్లిక్, జింజర్ కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇది వేయండి. దీన్ని కొద్దిగా ఫ్రై చేద్దాం. ఇప్పుడు మనం మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు అంతా దీంట్లోకి వేసేద్దాం. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/4 టీ స్పూన్ టర్మరిక్, గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా కలర్ కోసం రెడ్ చిల్లీ పౌడర్ 1/4 టీ స్పూన్ వేసుకోండి. ఇది బాగా మిక్స్ చేయండి. ఇది రెడీ అయిపోయిందండి. దీన్ని బౌల్లోకి తీసుకొని చల్లారనిద్దాం. ఇప్పుడు వడాపావ్ కోసం మనం ఈ 3 రకాల చట్నీలు ప్రిపేర్ చేసుకుందాం. టామరిన్ చట్నీ కోసం టామరిన్ పేస్ట్ని కొద్దిగా వాటర్ వేసి ఒక 3-4 మినిట్స్ బాయిల్ చేయండి. చేసిన తర్వాత కొద్దిగా సాల్ట్, షుగరు, చిల్లీ పౌడరు, ఆమ్చూర్ పౌడర్ వేసి 2 మినిట్స్ హీట్ చేయండి. హీట్ చేసిన తర్వాత దీన్ని చల్లగా చేయండి. వడాపావ్లో స్పెషల్ చట్నీ ఏంటంటే ఇదే అండి, డ్రై చట్నీ పౌడర్. దీన్ని ఎలా చేయాలి అంటే గ్రౌండ్ నట్, రెడ్ చిల్లీస్, డ్రై కోకోనట్, గార్లిక్. ఇవి డ్రై కోకోనట్, గ్రౌండ్ నట్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. అన్నిటినీ రోస్ట్ చేసి పెట్టుకోండి. అన్నీ సపరేట్గా రోస్ట్ చేసుకోండి. ఇవి ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. దీంతో పాటు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. కొరియాండర్ చట్నీ ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం కొరియాండర్ తీసుకోండి, మింట్, గార్లిక్, 2 గ్రీన్ చిల్లీస్, సాల్ట్ ఇవన్నీ కలిపి మిక్సీకి వేసి పెట్టుకుంటే కొరియాండర్ చట్నీ రెడీ అయిపోతుంది. 3 చట్నీస్ రెడీ అయిపోయి చూడండి. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీకి వేయండి. ఇది డ్రై చట్నీని, దీంట్లో ఒక్క చుక్క కూడా వాటర్ వేయకండి. ఇది మాత్రం వాటర్ వేసి కొద్దిగా బాయిల్ చేయాలి. ఈ స్టఫింగ్ అంతా చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకుందాం. 3 పొటాటోస్ బాయిల్ చేసుకుంటే 6 వడాపావ్స్ చేసుకోవచ్చు. మీకు ఎన్ని కావాలంటే అన్నీ అలా చేసుకోండి. వడ వేసుకోవటానికి బ్యాటర్ ప్రిపేర్ చేద్దాము. 1 కప్ బేసన్ ఫ్లోర్ తీసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయండి, 1/2 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1 పించ్ సోడా ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయండి. 1 టీ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ అంతా బాగా మిక్స్ చేసి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుతాం. ఈ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇప్పుడు మనము వడ వేసేసుకుందాం. చూడండి, ఇలా బ్యాటర్లో వేసి ఇలా ముంచి తీసి ఇలా వేయండి. మీకు ఇలా వేయటం కష్టం అనిపిస్తుంది అనుకుంటే ఇలా స్పూన్తో కూడా వేయచ్చు. ఇవి రెడీ అయిపోయాయండి. ఇవి ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు చూరా వేసుకుందాము. మనం వడ వేసిన తర్వాత ఈ మిగిలిన పిండిలో కొద్దిగా వాటరు, కొంచెం చిల్లీ పౌడర్ వేసేసి ఇలా స్పూన్తో వేసేయండి. దీన్ని చురుమురా అంటారు, చూరా అంటారు. ఇది కొంచెం ఆ క్రంచీనెస్ కోసం వేసుకుంటారు వడాపావ్లో. ఇది మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవి అయినాయి, తీసేసాం. ఫస్ట్ పావుని కట్ చేసుకోండి, కానీ ఇలా లింక్ ఉండేలాగా కట్ చేసుకోండి. ఫస్ట్ కొరియాండర్ చట్నీ పూస్తాము, కొద్దిగా టామరిన్ చట్నీ. ఈ పౌడరే ఎక్కువ వేయాలి. ఈ డ్రై చట్నీ పౌడర్ ఉంది కదండి, అది ఎక్కువ వేసి ఇప్పుడు మొత్తం అంతా అప్లై చేద్దాం. ఇప్పుడు కొద్దిగా చూరా వేయండి. దీన్ని ఇలా ప్రెస్ చేసి ఇలా పెట్టేయండి. ఇలా పెట్టేసి ఈ ఫ్రై చేసిన గ్రీన్ చిల్లీ ఉంది కదా, ఇలా పెట్టేసి ఇచ్చేసారంటే హ్యాపీగా తినేస్తారు. చూడండి, రెడీ అయిపోయింది వడాపావ్. చూసారు కదండి వడాపావ్ ఎలా చేయాలో. మేము లాస్ట్ టైం ముంబై వెళ్ళినప్పుడు తిన్నామండి. ఎగ్జాక్ట్గా అదే టేస్ట్ వచ్చింది. చాలా బాగుంది. మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. నా వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.